Hi everyone, please subscribe this vickytech channel and tap on the bell icon to receive the further notifications. Hi my dear friends, welcome back to vickytech channel. మనం ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నాం. Xiaomi Redmi 9 మొబైల్ ఫోన్ ఇండియాలో లాంచ్ చేశారు yesterday and we know that the మను కుమార్ ఎప్పటి నుంచో దీని గురించి పోస్టర్స్ టీస్ చేస్తూనే ఉన్నారు. మనకి తెలుసు దీంట్లో ఏం వస్తుందో, ఆల్రెడీ స్పెక్స్ లీక్ అయినాయి, బట్ అందరూ కూడా వెయిట్ చేసింది ప్రైస్ గురించి. బట్ ఫైనలీ ఆఫ్టర్ సీయింగ్ ద ప్రైస్ రివీల్ అయినాక everyone was disappointed. So anyhow guys, let's get started. As usual మనం ఫస్ట్ గా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో plastic frame at the back side, plastic body వస్తుంది. As usual it's a polycarbonate body. అదే విధంగా ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 6.53 inches IPS LCD స్క్రీన్ వాడారు at a resolution of 720 into 1600 resolution at 269 ppi pixel per inch. So guys, in terms of build quality no comments because ఈ kind of budget లో as usual మనం build quality plastic body వస్తుంది. So they given here and also the nowadays it's a trend 6.4 inches 6.5 inches. So as usual ఈ మొబైల్లో కూడా మనకి 6.53 inches IPS LCD థ్యాంక్స్ టు గాడ్. TFT వాడలేదు లక్కీగా, బట్ రెజల్యూషన్ హెచ్డీ ప్లస్ స్క్రీన్ గాయస్ 720 into 1600 అంతే హెచ్డీ ప్లస్ డిస్ప్లే. సో ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ డిస్ప్లే వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ మొబైల్ ఫోన్. యూజువల్లీ మనం షామీ ఫోన్స్ చూస్తూ ఉంటాం, సో డిస్ప్లే వైజ్కి వచ్చేసరికి నో కామెంట్స్. సో ఇట్ వాస్ గుడ్. సో లెట్స్ గో ఫార్వర్డ్. అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్ ఇంకో ప్రత్యేకత ఉంది. దిస్ ఈస్ ద మొబైల్ ఫోన్ విచ్ వాజ్ గోయింగ్ టు లాంచ్ ఇన్ ఇండియా విత్ MIUI 12 అప్డేట్. గాయస్ మనకి తెలుసు రీసెంట్గా MIUI 12 లాంచ్ చేశారు షామీ వాళ్ళు, చాలా క్లిక్ అయింది, బాగుంది. ఇండియాలో మనకి షామీ నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ చూసుకుంటే MI 10, ఈవెన్ ద ఫ్లాగ్షిప్ మొబైల్లో కూడా ఇండియాలోకి వచ్చేసరికి ఆ మొబైల్ ఫోన్ లాంచ్ అయ్యేటప్పుడు MIUI 12 లేదు. మొబైల్ లాంచ్ అయిన తర్వాత MIUI 12 అప్డేట్ ఇచ్చారు. బట్ ఈ మొబైల్ ప్రత్యేకత ఏంటంటే ఈ మొబైల్ ఫోన్ లాంచింగ్తోనే MIUI 12తో రాబోతుంది. సో ఐఎమ్ వెరీ షూర్ యూజువల్లీ మనం MIUI 12 బీటా వర్షన్స్ యూజ్ చేస్తున్నప్పుడు బగ్స్ ఉంటాయి, బట్ కంపెనీ అఫీషియల్గా ఈ మొబైల్ ఫోన్ మార్కెట్లోకి MIUI 12తో లాంచ్ చేస్తుంటే చాలా ప్రెస్టీజియస్ ఫర్ ద కంపెనీ. సో ఐఎమ్ వెరీ షూర్ MIUI 12 వాజ్ వెరీ గుడ్, నో బగ్స్ ఇన్ దిస్ మొబైల్ ఫోన్. అండ్ ఆల్సో Android 10తో రాబోతుంది ఈ మొబైల్ ఫోన్. అదేవిధంగా మనం ఈ మొబైల్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి తెలిసిందే రీసెంట్గా Mediatek Helio G35 ప్రాసెసర్ అనేది మనకి Mediatek వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేశారు. సో అదే ప్రాసెసర్తో ఈ మొబైల్ ఫోన్ని మార్కెట్లో షామీ తీసుకురాబోతుంది, ఐ మీన్ రెడ్మీ వాళ్ళు తీసుకురాబోతున్నారు. ఇట్స్ ఎ గేమింగ్ ప్రాసెసర్ గాయస్. Mediatek Helio G35. G అంటే ఇక్కడ ఒక గేమింగ్ ప్రాసెసర్ విచ్ వాజ్ బిల్ట్ విత్ 12 nanometer. అంటే ఈ ప్రాసెసర్ యావరేజ్గా బ్యాటరీ కన్జ్యూమ్ చేస్తుంది. అదేవిధంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ థర్మల్స్ ఐ మీన్ హీటింగ్ కూడా యావరేజ్గా ఉంటుంది. ఆల్రెడీ నేను ఈ మొబైల్ ఫోన్ని మన ఇండియాలోకి వీళ్ళకన్నా ముందు రియల్మీ బ్రాండ్ వాళ్ళు రియల్మీ C11లో ఈ ప్రాసెసర్ని వాడి ఇండియాలోకి తీసుకొచ్చారు. మన ఛానల్లో అన్బాక్సింగ్ గేమింగ్ రివ్యూ ప్రొవైడ్ చేశాను ఆల్రెడీ. సో సెకండ్ టైం అనమాట, ఐ మీన్ ఇండియాలో చూసుకుంటే. బట్ ఫస్ట్ టైం మాత్రం షామీ వాళ్ళు ఈ ప్రాసెసర్ని MIUI 12తో కాంబినేషన్తో ఇండియాలోకి తీసుకురాబోతుంది. దట్ వాజ్ ద ఆసమ్. ఈ ప్రాసెసర్లో వచ్చేసరికి టోటల్ 8 కోర్స్ ఉంటుంది, వేర్ ఇస్ ద 4 కోర్స్ వాజ్ పవర్ఫుల్ అండ్ రిమైనింగ్ 4 కోర్స్ వాజ్ పవర్ ఎఫిషియంట్ అట్ ఎ క్లాక్ స్పీడ్ ఆఫ్ 2.3 GHz. అదేవిధంగా ఇట్లా GPU వచ్చేసరికి పవర్ VR GPU వాడారు. సో గాయస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ ప్రాసెసర్ గురించి అడిగితే అంతగా యూత్కి ప్రాసెసర్ నేను రికమెండ్ చేయను, ఎందుకంటే నేను ఆ టైంలో రియల్మీ C11 వాడుతున్నప్పుడు యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఈవెన్ ద వాట్సాప్ ఫేస్బుక్ సిల్లీ యాప్స్ లైక్ దిస్ ఫేస్బుక్ మెసెంజర్ ఎనీ బ్రౌజింగ్ యాప్స్ డిలే అవుతుంది, అంత ఫాస్ట్గా లేదు. సో ఐ షుడెంట్ రికమెండ్ దిస్ మొబైల్ ఫోన్ for the youth like you, but of course if you want this mobile phone for your papa, parents, even parents కూడా కాదులే కానీ for grandfathers, grandmothers like that వాళ్ళకైతే ఓకే, బట్ యూత్కి అయితే డెఫినెట్లీ దిస్ వాజ్ నాట్ ద రికమెండబుల్ మొబైల్ ఫోన్, కీప్ ఇన్ మైండ్. సో గాయస్ ఇట్స్ టైమ్ టు టాక్ అబౌట్ ద ర్యామ్ అండ్ ద మెమరీ డిపార్ట్మెంట్. సో గాయస్ ఈ మొబైల్ ఫోన్ని మన ఇండియాలోకి 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. డిఫాల్ట్గా 4GB ర్యామ్ ఉంటుంది. సో ఎనీ హౌ బేస్ వేరియంట్ చూసుకుంటే మనం 4GB ర్యామ్ విత్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్, అండ్ సెకండ్ వేరియంట్ ఈజ్ అగైన్ 4GB ర్యామ్ బట్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తీసుకురావడం జరిగింది. సో యూజువల్లీ ద స్టోరేజ్ టైం మనకు తెలిసిందే eMMC 5.1 వర్షన్ తీసుకొస్తారు. సో యాజ్ ద సేమ్ టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కనెక్టివిటీ డిపార్ట్మెంట్ ఈ మొబైల్ ఫోన్తో మనం వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు, బట్ కీప్ ఇన్ మైండ్ ఈ మొబైల్ ఫోన్తో మనం డ్యూయల్ బ్యాండ్ వైఫై కనెక్ట్ చేసుకోలేము. యూజువల్లీ మనకి వైఫైలో వచ్చేసరికి 2 types ఆఫ్ బ్యాండ్స్ ఉంటాయి. వన్ ఈస్ 2.4 GHz బ్యాండ్ అండ్ అనదర్ వన్ ఈజ్ 5 GHz బ్యాండ్. లేటెస్ట్గా 6 కూడా లాంచ్ అయింది, బట్ మార్కెట్లోకి రావడానికి ఇంకా చాలా టైం పట్టింది. బట్ ఆల్మోస్ట్ మన ఇండియాలో ప్రతి ఒక్క హోమ్లో 2.4 GHz వైఫై బ్యాండ్ ఉంటుంది. సో
you no need to worry, you can happily take this mobile phone. So you no need to worry in terms of the Wi-Fi department. అదే విధంగా ఈ మొబైల్ ఫోన్లో మనకి వైఫై హాట్స్పాట్ ఉంది, వైఫై డైరెక్ట్ ఉంది, జీపీఎస్ ఎనేబుల్ చేశారు, ఎఫ్ఎం ఎనేబుల్ చేశారు, అదేవిధంగా బ్లూటూత్ 5.0 టెక్నాలజీ యూస్ చేశారు, 3.5mm జాక్ ఉంది, లౌడ్ స్పీకర్ ఉంది, మోనోక్రోమ్ స్పీకర్ అట్ ద బాటమ్ సైడ్ ప్రొవైడ్ చేశారు. బట్ ద థింగ్ ఇస్ గైస్, దే గివింగ్ హియర్ యూఎస్బీ టైప్ 2.0. టైప్ సి ఇచ్చుంటే బాగుండు, ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో టైప్ సి ఉంటుంది. సో ఈజీగా వీ క్యాన్ చార్జ్ అవర్ మొబైల్ ఫోన్ బై యూజింగ్ దట్ పర్టికులర్ ఆ డేటా కాబట్టి మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి టైప్ సి వచ్చింటే బాగుండు. బట్ ఎనీ హౌ కంపెనీ టైప్ 2.0 వర్షన్ రిలీజ్ చేశారు. సో ఫైనలీ గాయస్, ఈ మొబైల్లో వచ్చేసరికి ఇంకొక ఆకర్షణీయం ఏంటంటే కెమెరా. అట్ ద బ్యాక్ సైడ్ చూస్తాను అది క్వాడ్ క్యామ్ సెటప్తో ఉంటుంది, కానీ ఇట్స్ డ్యూయల్ కెమెరా సెటప్. ప్రైమరీ సెన్సర్ చూసుకుంటే 13 మెగాపిక్సెల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఫర్ ద వైడ్, అండ్ సెకండరీ కెమెరా ఇస్ 2 మెగాపిక్సెల్ ఫర్ ద డెప్త్ సెన్సర్. మనకు తెలిసిందే డెప్త్ సెన్సర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరూ నన్ను చూస్తున్నారు, సో బ్యాక్గ్రౌండ్ బ్లర్ వస్తుంది, ఐఎమ్ ఇన్ ద ఫోకస్, సో దట్స్ కాల్డ్ ద డెప్త్ సెన్సర్. 2 మెగాపిక్సెల్ ఇచ్చారు. అంతేకాకుండా ఎల్ఈడి ఫ్లాష్ ఉంది. మనం బ్యాక్ సైడ్ కెమెరాతో వీ కెన్ ఏబుల్ టు రికార్డ్ ద వీడియో 1080 at 30 frames per second. That was the awesome na? Yes, that was the awesome. Whereas the guys ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి 5 మెగాపిక్సెల్ ఇచ్చారు. అదే విధంగా ఫ్రంట్ కెమెరాతో కూడా వీ కెన్ ఏబుల్ టు షూట్ ద వీడియో 1080 at 30 frames per second. సో యూజువల్లీ మనకి తెలుసు రెడ్మీ వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్, ఐ మీన్ కెమెరా సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది హార్డ్వేర్తో సింక్ అయితే. సో దే గివింగ్ ద ఫ్యూచర్ లైక్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇఫ్ యూ ఎనేబుల్, సో మనం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఎనేబుల్ చేస్తే ఫోటో ఇంకొంచెం ఎన్హాన్స్గా, ఇంకొంచెం బ్రైట్గా, మోర్ షాడోస్ ఓవర్కమ్ చేసి ఫొటోస్ బాగా రావడానికి జరుగుతుంది. సో గైస్ ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇన్ దిస్ మొబైల్ ఫోన్ ఈజ్ అబౌట్ ద బ్యాటరీ డిపార్ట్మెంట్. ఇట్స్ కమ్స్ విత్ 5000 mAh battery. My god, that was the awesome guys. But the thing is, keep in mind they're giving here only 10 watts. 5000 mAh battery ki 10 watts charging ఇచ్చారు guys. నాట్ హ్యాపీ బికాజ్ మనం ఈ బ్యాటరీని 0 నుంచి 100% చార్జ్ చేయాలంటే నియర్లీ 4 hours టైం పట్టిద్ది. ఇది డేస్ 10 వాటింగ్ సపోర్టింగ్ చార్జర్. ఐ విష్ ద కంపెనీ అట్లీస్ట్ వీళ్ళు 18 watts ఇచ్చుంటే బాగుండేది, బట్ ఇవ్వలేదు. దట్స్ డిసప్పాయింటింగ్. ఐ విష్ దే షుడ్ గివ్ టైప్ సి పోర్ట్, బట్ దే డిడ్ నాట్ గివ్ టైప్ 2.0 వర్షన్ ఇచ్చారు. దట్స్ ఆల్సో నాట్ గుడ్. బట్ ఎనీ హ్యావ్ గైస్, ఇట్స్ ద కంపెనీ డిసిషన్. అండ్ ఆల్సో ఈ మొబైల్ బ్యాటరీ గురించి కంపెనీ బాగా క్లెయిమ్ చేస్తుంది. యూజువల్గా మనం వాడే మొబైల్ ఒక బ్యాటరీస్ లైఫ్ టైం అనేది 2 years 2.5 yearsకి మనం బ్యాటరీ యొక్క సామర్థ్యం తగ్గిపోతుంది అన్నారు. బట్ వీళ్ళు వాడిన ఈ బ్యాటరీకి మాత్రం లైఫ్ టైం నియర్లీ 3.5 yearsకి ఈజీగా సర్వైవల్ అయ్యిందని కంపెనీ క్లెయిమ్ చేసింది. వీ నీడ్ టు సీ ఇన్ ద లాంగ్ టర్మ్ యూసేజ్. సో ఫైనలీ గైస్, దిస్ మొబైల్ ఫోన్ వాస్ గోయింగ్ టు అవైలబుల్ ఇన్ 3 different colors. Whereas the first color is the spotty orange, carbon black and sky blue color. So in 3 colors lo my mindset is connected to the orange color. So guys, what is your favorite color? If you don't mind, please let me know in the comment section. I just want to know what your mindset, which color will pick up. So guys, మనం వీడియో కన్క్లూజన్కి వచ్చేసాం. సో ఐ వాంట్ టు షో యూ ది స్క్రీన్ షాట్ టు యూ. సో మనం ఫస్ట్ వన్ ఇక్కడ చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ వాజ్ సర్టిఫైడ్ విత్ TUV. సో అంటే అట్ ద నైట్ టైం ఎవరైతే మొబైల్ ఫోన్ని నైట్ టైం రీడ్ చేస్తారో, లైక్ మీ ఎస్పెషలీ నేను నైట్ టైం వాడుతూ ఉంటా బై టర్నింగ్ ఆఫ్ ఆల్ ద లైట్స్. సో అట్ దట్ టైమ్ ఐ ప్రొటెక్షన్, దిస్ మొబైల్ ఫోన్ ఈజ్ సర్టిఫైడ్ విత్ TUF. సో ఐ ప్రొటెక్షన్ ఉంటుంది వాళ్ళకి ఈ మొబైల్ ఫోన్. అంతేకాకుండా దిస్ మొబైల్ ఫోన్ ఈజ్ సర్టిఫైడ్ విత్ PTI ప్రొడక్షన్. సో విచ్ మీన్స్ గైస్, అన్సడన్ రైన్ డ్రాప్స్, ఏమైనా వాటర్ పడినా సరే వీ నో నీడ్ టు వరీ బికాస్ ఇట్ వాస్ ప్రొటెక్టెడ్ విత్ ద స్ప్లాష్ ప్రూఫ్ రెసిస్టెన్స్ లైక్ దట్. అండ్ ఈ పాయింట్ చూసుకుంటే కొరిజన్ ప్రూఫ్ ప్రొటెక్షన్. సో గైస్ ఏం లేదు, సాధారణంగా మనం లాంగ్ టైమ్ యూస్ చేస్తున్నప్పుడు కొన్ని మొబైల్ ఫోన్స్కి, నాట్ ఎవ్రీ మొబైల్ ఫోన్, కొన్ని మొబైల్ ఫోన్కి వచ్చేసరికి ఎక్కడైతే మనకి ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి కదా, యాక్చువల్లీ ఇక్కడ మెటల్ పోర్ట్స్, ఇక్కడ అదేవిధంగా హెడ్ ఫోన్ జాక్ పోర్ట్, ఆ ఏరియాలో ఏమో తుప్పట్టిపోయిద్ది. సో రస్ట్ ఫామ్ అయ్యిద్ది. సో ఈ మొబైల్ ఫోన్ ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే కొరిషన్ ప్రూఫ్ ప్రొటెక్షన్, అంటే మనకి లాంగ్ టర్మ్ యూసేజ్లో కూడా ఎటువంటి పోర్ట్స్ అనేవి తుప్పు రావు అనేది దాని మీనింగ్. ఐ మీన్ రస్ట్ ఫ్రీ. సో ఫైనలీ రబ్బరైజ్ సీల్స్ దిస్ వన్. ఐ మీన్ ద సీల్ పోర్ట్స్ మీన్స్ ద ఏరియా, ఐ మీన్ సడన్గా వాటర్ వెళ్ళినా సరే వాటర్ అనేది మదర్ బోర్డ్కి రీచ్ అవ్వదు బికాజ్ ఈ మొబైల్ ఫోన్లో వాళ్ళు రబ్బరైజ్డ్ సీల్స్ అనేది యూస్ చేయడం జరిగింది ఎక్కడైతే ఓపెనింగ్ పోర్ట్స్ ఉంటాయో. సో ద లాస్ట్ వన్ చూసుకుంటే 380 watts surge protection. So the adapter capacity is around 380 watts. That was the awesome really. మనకి ఒకసారి కరెంట్ ఇంట్లో ఫ్లక్చువేట్ అవుతుంది కదా, హైస్ అండ్ లోస్. సో అట్ దట్ టైం కూడా మనకి ఈ 380 watts చార్జర్ ద్వారా సర్జికల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఐ మీన్ మొబైల్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దట్ ఈస్ వాట్ దట్స్ మీన్.
So finally, it's time to talk about the prices, guys. That is what we all are waiting. So anyhow, let's take a look out there. Whereas the base variant with 4GB RAM with 64GB internal storage, its price was around 8,999 rupees, which is nothing but 1 rupee less than 9,000 rupees, guys. And if you look at the high-end variant, its price is around 9,999 rupees, but it comes with 4GB RAM with 128GB internal storage. So guys, it was very clear, just 1 rupee less than 9,000 rupees mobile phone, 64GB internal storage, and 1 rupee less than 10,000 rupees mobile phone with 128GB internal storage. So my frank opinion, if you are ready to purchase this mobile phone, my suggestion, this mobile phone konaddu. Really, seriously, as I told, the mobile phone is not good for the people who are youth. I mean, apps opening was not good. Of course, Realme C7 in వాడుతున్నప్పుడు 2GB RAM variant వచ్చింది. So, but anyhow, this mobile phone comes with 4GB RAM variant. ఎవరైతే 10,000 రెడీ అవుతారో ఈ 10,000 మనకి Redmi 9 Prime అనే మొబైల్ ఫోన్ చాలా వాల్యూ ఫర్ మనీ. So you can better to go for that mobile phone if you wish. It's very better to skip this mobile phone. So my dear friends, I hope provided all the information. So any doubts, questions, please let me know in the comment section. I was very happy to assist you the best. Thank you guys. Thank you so much for your loyal support and commitment. Don't forget, I come back very soon in the next video, and I see you very soon. Take care.